డాక్టర్ వైద్యం చేస్తారు, ప్రాణాలు పోస్తాడు, అంతేకాని పేషెంట్ల మీద చెయ్యి చేసుకుంటాడా? అదే అలా చెయ్యి చేసుకున్న వీడియోనే వైరల్గా మారింది. డాక్టరే కాదు, వాడి దగ్గర పనిచేసిన వర్కర్ కూడా పేషెంట్ల మీద చెయ్యి చేసుకున్నాడు. ముసలోడు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అసలు ఎందుకు కొట్టాడు? తండ్రి వయస్సున్న వాడిని అలా ఎలా కొట్టాడు? వైద్యో నారాయణో హరి, వైద్యుడు భగవంతుడితో సమానం. ఈ మాట మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందుకే మన సమాజం డాక్టర్లకు ఉన్నత స్థానం ఇచ్చింది. కానీ మధ్యప్రదేశ్లో ఓ వృద్ధుడి పట్ల ప్రభుత్వ వైద్యుడు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఛతర్పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ సంఘటన జరిగింది. ఏళ్ల వృద్ధుడిపై డాక్టర్, రెడ్ క్రాస్ వర్కర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉద్ధవ్ సింగ్ జోషి అనే వృద్ధుడు తన భార్య ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి సిబ్బందితో జరిగిన వాగ్వాదంలో డాక్టర్ రాజేష్ మిశ్రా అతన్ని కొట్టి బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రిలో అందరి మాదిరిగానే స్లిప్ తీసుకుని చాలాసేపు క్యూలో నిలబడ్డానని, తన వంతు వచ్చినప్పుడు ముందుకు కదులుతుంటే డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పాడు. అంతేకాదు, వృద్ధుడిని అని కూడా చూడకుండా చెంపదెబ్బ కొట్టి తన్నాడని జోషి ఆరోపించారు. వీడియోలో ఇద్దరు వ్యక్తులు జోషిని కొడుతూ ఆసుపత్రి నుంచి బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఒక వ్యక్తి జోషిని కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తోంది. అయితే జోషి ఆరోపణలను ఆసుపత్రి సిబ్బంది తప్పుపడుతున్నారు. ఆసుపత్రిలో ఆ రోజు భారీగా జనాలు వచ్చారు. ఆ క్రమంలో జోషి క్యూ లైన్ దాటి ముందుకు వచ్చారని, అందుకే డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. వృద్ధుడిపై డాక్టర్ దాడికి పాల్పడిన ఘటనపై మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేస్తూ రాష్ట్రంలో మోహన్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స బదులు హింసలు జరుగుతున్న ఈ అభివృద్ధి మోడల్ ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. పాలకులు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సైతం స్పందించి దర్యాప్తు చేపట్టారు.